హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చి నేను ఫ్రైడే మార్నింగ్ షూట్ చేశాను. ఫ్రైడే మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాస్తా చేస్తున్నాను. అలాగే లంచ్ కోసం అని చెప్పేసి చపాతీ ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను. మోస్ట్లీ మా పిల్లలు స్కూల్కి లంచ్కి రైసే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈరోజు ఎందుకో చపాతీ కావాలని అడిగారు. అందుకని వాళ్ళ కోసం చపాతీ చేస్తున్నాను. మీరైతే నేను చేస్తున్న వంటలు చూస్తూ ఉండండి. ఈలోపు నేను పిల్లలకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విశేషాలను మీ అందరితో కూడా షేర్ చేస్తాను. పిల్లలు కలగడం అనేది మనకి దేవుడు ఇచ్చిన వరం అండి. నేను ఈ రోజుకి చాలామందిని చూస్తున్నాను, పిల్లలు లేరు అని ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. అలాంటప్పుడు మనకి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను నా రియల్ లైఫ్లో చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా, అలాగే కొంతమంది పేరెంట్స్ని చూసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడున్న బిజీ లైఫ్లో పేరెంట్స్కి ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా పెద్ద టాస్క్ అయిపోతుందండి. మనం నెమ్మదిగా చెప్పినా పిల్లలు వినట్లేదు, గట్టిగా చెప్తే హర్ట్ అయిపోతున్నారు. సో ఇంకా ఎలా హ్యాండిల్ చేయాలి పిల్లల్ని? నిజంగా చాలా పెద్ద టాస్క్ అన్నమాట ఇది. కానీ మనకి ఎన్ని వర్క్ టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నా ఆ టెన్షన్స్ని పిల్లల మీద చూపించకూడదండి. ఎందుకంటే పిల్లలకి ఇవేమీ తెలియదు. వాళ్ళకి చదువు, ఆడుకోవడం, అల్లరి చేయడం ఇవి మాత్రమే తెలుసు. అంతెందుకండి, నేనే ఒక లైవ్ ఎగ్జాంపుల్ మీకు. ఒక్కొక్కసారి ఇంటి పనుల టెన్షన్లో కావచ్చు, లేకపోతే ఈ ఎడిటింగ్, ఈ రేడియేషన్ వల్ల కావచ్చు, మన ఫ్రస్ట్రేషన్స్ని పిల్లల మీద చూపిస్తూ ఉంటాము, అరుస్తూ ఉంటాము. వన్ ఫైన్ డే నాకు నేనుగానే రియలైజ్ అయ్యాను, అసలు ఈ వర్క్ టెన్షన్స్కి పిల్లలకి సంబంధమే లేదు. అలాంటప్పుడు వాళ్ళ మీద ఎందుకు ఫ్రస్ట్రేట్ అవ్వాలి, ఎందుకు అరవాలి అని చెప్పేసి పిల్లలతో చాలా సాఫ్ట్గా, కూల్గా ఉండడం స్టార్ట్ చేశాను. మనం వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కూడా మనతో ప్రేమగా మాట్లాడతారు, మన మాటకి వాల్యూ ఇస్తారు, మనకి రెస్పెక్ట్ ఇస్తారు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని మనతో వాళ్ళు షేర్ చేసుకోగలుగుతారు. ఒకవేళ తెలియకుండా పిల్లలు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే వాళ్ళ మీద ఊరికి అరవకుండా కొద్దిగా వాళ్ళని కూర్చోపెట్టి కూల్గా వాళ్ళకి ఇది తప్పు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళే తెలుసుకుంటారు. మనం వాళ్ళ మీద కోప్పడినంత మాత్రాన, అరిచినంత మాత్రాన వాళ్ళకి మన మీద గౌరవం తగ్గుతుంది అని కాదు. మనం సాఫ్ట్గా, కూల్గా మాట్లాడడం వల్ల పిల్లలకి మనకి స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. పేరెంట్స్లో ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటో చెప్పనా? మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారండి. పిల్లలకి చెప్పాల్సిన మనమే మొబైల్కి ఎడిక్ట్ అవుతుంటే ఇంకా పిల్లలు మన మాట ఎందుకు వింటారు? నేను నా కళ్ళారా కొంతమంది పేరెంట్స్ని చూశానండి. పిల్లల్ని చదివిస్తూనే ఉంటారు, పిల్లలకి హోంవర్క్ చేపిస్తూనే ఉంటారు, కాకపోతే చేతిలో మొబైల్ రన్ అవుతూ ఉంటుంది. ఇన్స్టాలో రీల్స్ అవ్వనివ్వండి, యూట్యూబ్ షార్ట్స్ అవ్వనివ్వండి, రన్ అవుతూ ఉంటాయి. అంతెందుకు, సమ్ టైమ్స్ నేను ఒక్కొక్కసారి పిల్లల్ని చదివిస్తూ మొబైల్ చూస్తుంటాను. అప్పుడు నేను సడన్గా రియలైజ్ అవుతాను, పిల్లల్ని చదివించేటప్పుడు అది ఇంపార్టెంటా, లేకపోతే రీల్స్ ఇంపార్టెంటా, మొబైల్ ఇంపార్టెంటా? సో ఫస్ట్ పిల్లల చదువు ఇంపార్టెంట్. సో మొబైల్ పక్కన పెట్టేసి నాకు నేనుగానే మొబైల్ నుంచి బయటకు వస్తూ ఉంటాను. ఇక ఇప్పుడైతే పిల్లల్ని చదివించే టైంలో ఫోన్ పక్కన పెట్టేయడం అలవాటు చేసుకున్నాను. అందరూ నాలాగా మొబైల్ నుండి బయటికి రాలేకపోవచ్చు. ముందు మనం మొబైల్ నుంచి దూరంగా ఉండి, ఎడిక్ట్ అవ్వకుండా ఉండి, పిల్లలకి మొబైల్ చూడొద్దు, టీవీ ఎక్కువసేపు చూడొద్దు, కళ్ళు పాడవుతాయని చెప్పొచ్చు. మరి మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, మీరు ఎడిటింగ్ చేస్తారు కదా అని మీరు అడగచ్చు. నేను రోజుకి కొంత టైం అని లిమిట్ పెట్టుకుంటానండి. 1 అవర్ అని కానీ, 2 అవర్స్ అని కానీ, నా వీలును బట్టి నేను టైం కేటాయించుకుంటూ ఉంటాను. మెయిన్గా పిల్లలు ఇంట్లో లేనప్పుడు, అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే నైట్ పడుకున్న తర్వాత మాత్రమే నేను ఎడిటింగ్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, పిల్లలు అనే వాళ్ళకి అసలు మొబైల్ ఫోన్ అనేది ఒకటి ఉందని కానీ, లేకపోతే జంక్ ఫుడ్ అనేది అలవాటు చేయకుండా పేరెంట్స్ ఉంటే తర్వాత కష్టపడక్కర్లేదు కదా అనిపిస్తుంటుంది. మొబైల్ అలవాటు చేసేది మనమే, జంక్ ఫుడ్ అలవాటు చేసేది మనమే, తర్వాత మాన్పించడానికి కష్టాలు పడేది మనమే. ఇలాంటి మంచి విషయాల్ని ఎప్పటి నుంచో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజుకి నాకు కుదిరిందండి. ఏదో నాకు తెలిసిన కొన్ని మంచి విషయాల్ని మీ అందరితో కూడా షేర్ చేయాలి అనుకున్నాను. ఇందులో నేను షేర్ చేసినవి కొన్ని నా సొంత అనుభవాలైతే, కొన్ని నా ఫ్రెండ్స్ని, అలాగే రిలేటివ్స్లో చూసిన కొన్ని విషయాలన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.